వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డైరెక్టర్ గా మారాడు తమిళనాడు సీఎం విజయ్ కుమార్. సిగ్మా పేరుతో సినిమా తీస్తున్నాడు జాసన్ సంజయ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది సిగ్మా సినిమా. జూలై 31న ప్రేక్షకులకు ముందు రానుంది చిత్రం. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా సిగ్మా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నారు ఈ చిత్రంలో. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సిగ్మా టీజర్ కు భారీ రెస్పాన్స్ అయితే వచ్చింది. విజయ్ నటించిన లాస్ట్ మూవీ జూన్ లో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. నెల గ్యాప్ లోనే తండ్రి కొడుకుల సినిమాలు అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఒక ప్రముఖ హీరో కొడుకు హీరో అవుతాడని అందరూ భావించారు, కానీ విచిత్రంగా డైరెక్టర్ అయ్యాడు. అది కూడా సందీప్ కిషన్ తో ఒక యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సినిమాగా కూడా తెరకెక్కుతోంది. ఒక నెల గ్యాప్ లోనే తండ్రి హీరోగా, కొడుకు డైరెక్టర్ గా చేసినటువంటి 2 సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఇప్పటికే టీజర్ కి అయితే భారీ రెస్పాన్స్ వచ్చినటువంటి పరిస్థితి, ఒక డిఫరెంట్ కండిషన్ తమిళనాడులో, ఎలా చూడాలంటారు? కోలీవుడ్ లో మనం చూసుకుంటే కనుక చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రమాణ స్వీకారానికి ఆయన భార్య రాకపోవడం, తర్వాత కొడుకు ఏదైతే జేసన్ సంజయ్ ఉన్నాడో అతను రాకపోవడం అనేది అప్పట్లో అక్కడ చర్చగా నడిచింది. ఈ నేపథ్యంలో జేసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా సిగ్మా ఏదైతే ఉందో అది జూలై 31న మనకు థియేటర్లలో విడుదలవుతోంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈరోజు ఇచ్చారు. ఇందులో విశేషం ఏంటంటే, మనకు తెలుగు హీరో అయిన సందీప్ కిషన్ ని ఇందులో కథానాయకుడిగా జేసన్ ఎంచుకోవడం అనేది ఒక మెయిన్ హైలైట్ గా చెప్పుకోవాలి. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో, అంటే మనీ హీస్ట్ కి సంబంధించిన నేపథ్యాన్ని తీసుకొని చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమాని తీశారనే టాక్ మనకు చెన్నై వర్గాల్లో ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఇది విడుదలకు రెడీ అవుతుందో, ఒక కీలక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, జూన్ 19న జననాయకుడు రిలీజ్ అవుతుందనేది మనకు ఇంటీరియర్ లో వచ్చిన వార్త. అంటే అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు, కానీ దాని గురించి బలంగా అయితే చెప్తున్నారు. ఒకవేళ అది నిజమైన పక్షంలో జూన్లో విజయ్ సినిమా, జూలైలో విజయ్ కొడుకైనటువంటి జేసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన సినిమా రావడం అనేది చాలా అరుదుగా జరిగే పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో తండ్రి కొడుకుల సినిమాలు, అన్నదమ్ముల సినిమాలు అవి నటించినవి తక్కువ గ్యాప్ లో రావడం అనేది చాలాసార్లు జరిగింది. ఇప్పుడు చిరంజీవి రామ్ చరణ్, ఆ తర్వాత లేదంటే చిరంజీవి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్, ఇలా చాలాసార్లు జరిగింది. కానీ హీరో కొడుకు డైరెక్టర్ అయిపోయి వాళ్ళ 2 సినిమాలు నెల గ్యాప్ లో రావడం అనేది చాలా రేర్ అనే చెప్పాలి. ఆ రకంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ చర్చకైతే దారితీస్తోంది. మరి జేసన్ సంజయ్ సినిమా కాబట్టి విజయ్ తరఫున పార్టీ వర్గాలు గాని, లేకపోతే అతని అభిమానులు గాని మద్దతు ఇచ్చి జేసన్ కు గ్రాండ్ ఓపెనింగ్ ఇస్తారా, లేకపోతే విజయ్ కు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్న విభేదాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మనం ఇప్పుడు వేచి చూడాల్సిన విషయం. ముఖ్యమంత్రి హీరోగా ఒక సినిమా, ముఖ్యమంత్రి కొడుకు డైరెక్షన్ లో ఇంకో హీరో తో ఒక సినిమా. ఏంటిది తమిళనాట? దీనికి సంబంధించి 2 చిత్రాలు కూడా అద్భుత విజయం సాధించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. విజయ్ ఎలాగో జననాయకన్ తెలిసిందే, దానికి సంబంధించి లీకులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర దానికి ఉండేటువంటి హైప్ దానికి ఉంది. బట్ సిగ్మా కూడా ఆ స్థాయిలోనే టీజర్ రెస్పాన్స్ కూడా వచ్చింది కదా, దాన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్ గా అంటే ఇక్కడ మనం సిగ్మాను జననాయకంతో పోల్చలేము. ఎందుకంటే విజయ్ స్టార్డమ్ కావచ్చు, ఇప్పుడు సీఎం గా ఆయన నిర్వహిస్తున్న పదవి కావచ్చు, అది చాలా పై ఎత్తులో ఉంది. జననాయకం విడుదలైనా కూడా దానికి వచ్చే ఓపెనింగ్స్ కానీ, కలెక్షన్లు కానీ చాలా భారీ స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా తమిళనాడులో పెద్ద పెద్ద రికార్డులు సృష్టించడం ఖాయమన్న నమ్మకంతో అభిమానులు అయితే ఉన్నారు. ఇక్కడ జేసన్ సంజయ్ అతను హీరోగా నటించట్లేదు, దర్శకత్వం మాత్రమే చేస్తున్నాడు కాబట్టి పోలిక అనేది అంత సమంజసంగా ఉండకపోవచ్చు. కానీ సీఎం కొడుకు డైరెక్ట్ చేశాడు, సీఎం వారసుడిగా అతను ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తారు కాబట్టి సిగ్మా మీద ఒక ప్రత్యేకమైన ఇంప్రెషన్ అయితే ఆడియన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ కుర్రాడు ఎలా డైరెక్ట్ చేశాడు, ఆ తండ్రి ఆలోచనల తనలో ఏమైనా ఉన్నాయా, ఆయన ఆశలకు అనుగుణంగా ఏమైనా ఎలిమెంట్స్ ఏమైనా సినిమాలో పెట్టాడా,
ఇలాంటి విషయాల మీద కామన్ పబ్లిక్ అయితే ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది. సో ఆ పోటాపోటీ ఏం చెప్పలేం కానీ జననాయకం ముందు వస్తుంది కాబట్టి దాని ఫలితం ఒకలా ఉంటుంది. నెల తర్వాత వచ్చే ఈ సిగ్మా ఏదైతే ఉందో దాని ట్రీట్మెంట్ కావచ్చు, దాని సబ్జెక్ట్ కావచ్చు, అది ఇంకో వేరుగా ఉంటుంది. కాబట్టి రెండింటిని కంపేర్ చేయలేకపోయినా కూడా రిజల్ట్స్ రెండింటికి ఒకేలా రావాలి అనేది అటు విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నదైతే వాస్తవమే. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక డైరెక్టర్ గా మారాడు తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు. సిగ్మా పేరుతో సినిమా తీస్తున్నాడు జాసన్ సంజయ్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది సిగ్మా చిత్రం. జూలై 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ అడ్వెంచర్ కామెడీగా సిగ్మా తెరకెక్కుతోంది. అయితే సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్నారు ఈ చిత్రంలో. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే సిగ్మా టీజర్ రిలీజ్ అయింది, భారీ రెస్పాన్స్ కూడా సొంతం చేసుకుంది. అయితే విజయ్ నటించినటువంటి చివరి చిత్రం జూన్ లో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. నెల గ్యాప్ లోనే తండ్రి కొడుకుల సినిమాలు విడుదలవుతూ ఉండడంతో తమిళనాట విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.